ఆ సిట్టింగ్ వీడియో వైరల్ అవుతుందని చెప్పి దాని గురించి చెప్పండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తాగి ఎప్పుడన్నా ఎవరికన్నా ప్రపోజ్ చేసావా? తాగి అయితే ఒరిజినల్ గా చేసి. మీ ఫ్రెండ్ లవ్ చేసిన అమ్మాయికి ఎప్పుడన్నా నువ్వు ప్రపోజ్ చేయడం కానీ అలా ఏమైనా జరిగిందా? మా వాడికి ఎవరు పడరు. డల్లాడు. మీ ఫ్రెండ్స్ లో ఒకరికి తెలియకుండా ఒకళ్ళు రూమర్స్ ఎప్పుడైనా స్ప్రెడ్ చేసుకున్నారా? పడిపోయాడని చెప్పి యాక్సిడెంట్ అయిందని, చచ్చిపోయాడని చెప్పి స్టోరీలు పెట్టడం. అంటే నేను నా ఫ్రెండ్ కలిపి ఇప్పుడు మాట్లాడిన చంపేసాం ఒకసారి. మీ ఫ్రెండ్ గురించి ఏదన్నా చెప్పమని. హాయ్, వెల్కమ్ టు S4 మీడియా. స్నేహితులు అనే వాళ్ళు మన నిజ జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంటారు. స్నేహితులు అంటే మనతో కలిసి పెరిగిన వారు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన గురువులు కూడా కావచ్చు. వాళ్ళ నుంచి మనం ఎంతో కొంత నేర్చుకుని ఉంటాం. అయితే ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మన జీవితంలో మన నిజమైన స్నేహితులు ఎవరు, ఆ స్నేహితులతో ఉన్న అనుభవాలు ఏంటి, కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో కలిసి విషయాలు ఏంటో తెలుసుకుందాం. నాతో రండి. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు? మహేష్ బాబు. ఏంటి సూపర్ స్టార్ మహేష్ బాబా? అదిగోండి వెనకాల ఉన్నాడు సూపర్ స్టార్. నిజంగా మహేష్ బాబా. మీ ఫ్రెండ్ కి తెలియకుండా వాళ్ళ ఇంట్లో వాడి మీద ఎప్పుడన్నా కంప్లైంట్స్ చెప్పావా? వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళలేదు. ఫన్నీ రూమర్స్ బోర్డు క్రియేట్ చేసినాడు మీద అంటే అలాంటివి చెప్తే ఇప్పుడు అందరూ చూసేస్తారు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఆ సిట్టింగ్ వీడియో వైరల్ అవుతుందని చెప్పి దాని గురించి చెప్పండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తాగుతావా? తాగి ఎప్పుడన్నా ఎవరికన్నా ప్రపోజ్ చేసావా? తాగి అయితే ఒరిజినల్ గా చేసి. ప్రపోజ్ చేసావా? ఏం చెప్పింది అమ్మాయి? ఆ అమ్మాయి ఏం చెప్పలేదు. పువ్వు తీసుకుని వెళ్ళిపోయింది. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? మీ ఫ్రెండ్ ని ఒక 1000 రూపీస్ ఇచ్చి మీ ఫ్రెండ్ ని కొట్టమంటే కొడతావా? కొడతానక్క. తర్వాత మళ్ళీ షేర్ చేసుకుంటారా? అందుకే కొడతానండి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. మీ ఫ్రెండ్స్ లో ఒకరికి తెలియకుండా ఒకళ్ళు రూమర్స్ ఎప్పుడైనా స్ప్రెడ్ చేసుకున్నారా ఫన్నీగా? చాలా స్ప్రెడ్ చేసుకున్నాం. అలాగా ఏమన్నా మాకు కొన్ని అంటే వాడు గే అని అలాగా చాలా సార్లు స్ప్రెడ్ చేసాం. పడిపోయాడని చెప్పి యాక్సిడెంట్ అయిందని, చచ్చిపోయాడని చెప్పి స్టోరీలు పెట్టడం. అంటే నేను నా ఫ్రెండ్ కలిపి ఇప్పుడు మాట్లాడిన చంపేసాం ఒకసారి. అలాగే చాలా మంది. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు? ధనుష్. మీ ఫ్రెండ్ లవ్ చేసిన అమ్మాయికి ఎప్పుడన్నా నువ్వు ప్రపోజ్ చేయడం కానీ అలా ఏమైనా జరిగిందా? మా వాడికి ఎవరు పడరు. డల్లాడు. మీ ఫ్రెండ్స్ తో కలిపి చేసిన క్రేజియస్ట్ థింగ్ ఏమైనా ఉందా అమ్మాయిల విషయంలో? ఎప్పుడైనా మందు తాగి మీ ఫ్రెండ్ కి ఐ లవ్ యూ అని చెప్పావా? ఎప్పుడు తాగలేదు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నెక్స్ట్ జన్మ లో నువ్వు ఒక సెలబ్రిటీలో పుట్టాలనుకుంటున్నావు, నీ కింద పనోళ్ళ మీ ఫ్రెండ్ ఉండాలనుకుంటున్నావు, అలాగా ఓకేనా? ఫ్రెండ్ అమ్మాయి అబ్బాయా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అది నీ కంఫర్ట్. అయితే మహేష్ బాబు. మీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? మాట్లాడు పర్లేదు, ఏం కాదు, మాట్లాడు పర్లేదు. యాందిరయ్యా ఏం చేస్తున్నా? ఫ్రెండ్ గురించి మాట్లాడు. అరే మీ అఫైర్స్ గురించి మాట్లాడలేదు రా, ఫ్రెండ్ గురించి. మీ ఫ్రెండ్ గురించి ఏదన్నా చెప్పమని. చెప్పు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ మీనాక్షి. తను చాలా మిస్ అవుతున్నా, తను ఇప్పుడు ఇక్కడ లేదు. ఏదన్నా మీ ఫ్రెండ్ గురించి ఒక మంచి విషయం షేర్ చేసుకోవాలి. ఫన్నీ లాంటిది ఏమీ లేదు, అలా క్లాస్ చెప్పినప్పుడు గట్ట మేము స్నాక్స్ తిన్నప్పుడు నేను మా ఫ్రెండ్ దొరికిపోయాం. అదే నా లైఫ్ లో ఫన్నీ విషయం. ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? బెస్ట్ ఫ్రెండ్ అంటే క్లోజ్ గా ఉంటాడు, ఫ్రెండ్ అంటే మామూలుగా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? మీ ఫ్రెండ్ గురించి ఏదైనా ఫన్నీ విషయం కానీ ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఏ విషయం షేర్ చేసుకుంటావు? లవ్ విషయం. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? శ్రీనివాస్. వాడి గురించి ఏదైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఏ విషయం షేర్ చేసుకుంటావు? మేమందరం ప్రభాస్ ఫ్యాన్స్. అది కాకుండా ఏదన్నా నాటీగా చేసాం ఇలాగా అని చెప్పే విషయం ఏదన్నా? నాటిగా అంటే బ్లాక్ అవుతాం ఎక్కువ.
అది ఎవరు బ్లాక్ చేస్తారు? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. పులిహోర రాజా. యా. ఎవర్రా ఇంకొకటి కదా. ఇంకా ఏమన్నా మీ ఫ్రెండ్స్ గురించి? మేము మంచి పనులు ఎక్కువ చేసాం, ప్రాజెక్ట్స్ ఎక్కువ చేసాం, ఇవన్నీ చదువుకోవడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అన్ని పెడుతుంటాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది చదువుకోవడం కోసం కాబట్టి, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చదువుకోవడం కోసం కాబట్టి ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు. నాటీ థింగ్స్ అవేం చేయలేదు ఎక్కువ. చెప్పరా? ఇప్పుడు చెప్పినంత రివర్స్ అంతే. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అది చేసిన బ్లాక్ లిస్ట్ చేసింది లేదు లేదండి, మేము చదువుకోవడానికి వచ్చాం. అదిగో ఆడి యాక్చువల్లీ మా కాలేజ్ ఆడు మా ఇయర్ డిటెండ్ అయిపోయాడు కాబట్టి ఆయన చూసి ఇన్స్పైర్ అవుతున్నాం మేము కూడా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎందుకంటే నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? తారక్. మీరిద్దరు మీ ఫ్రెండ్ ని ఒక 1000 రూపీస్ ఇస్తాను కొట్టమంటే కొడతావా? కొట్టను. 1000 రూపీస్ 1 lakh ఇచ్చినా 1 crore ఇచ్చినా కొట్టను. ఎందుకంటే ఫ్రెండ్ అనేది మనీతో కంపేర్ చేయకూడదు. చిన్న భాషకి చెప్పు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అనేది ఒక రిలేషన్షిప్ కాబట్టి నేను మనీతో లెక్క పెట్టను. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. వాట్ ఇస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? మాయా. తన గురించి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నావా? షీ సో కేరింగ్ అక్క, బాగా చూసుకుంటుంది. మీరిద్దరూ కలిసి ఏమైనా క్రేజీగా ఏమైనా చేశారా? లేదక్క ఇప్పుడే ట్రై చేస్తాం. సెకండ్ ఇయర్ కదా. ట్రై చేస్తున్నారా? ఓకే. మీ ఫ్రెండ్ ని ఒక 1000 రూపీస్ ఇచ్చి కొట్టమంటే కొడతావా? కొడతానక్క, ఫోన్ పేగా చేస్తాను. తర్వాత ఇద్దరు షేర్ చేసుకుంటారా? చేసుకుంటాం. నా గుండెల్ని టచ్ చేసావు, టచ్ లో ఉండు. ఏమైనా రూమర్స్ ఎప్పుడన్నా సరదాగా స్ప్రెడ్ చేసావా మీ ఫ్రెండ్ గురించి? చాలా సార్లు చేశాను. చేసావా? అంటే తనకి ఇలా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, లేకపోయినా అలా ఉన్నారని చెప్పేసి అలా చేసాం అక్క. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. మరి తను ఏం చేసింది? తను ఆమె స్ప్రెడ్ చేసింది. మళ్ళీ కొన్ని రోజులు కొట్టుకుని మళ్ళీ కలిసిపోయాం. సరిపోయారు ఇద్దరును.